దిగ్గజ దర్శకుడు శంకర్ మరో సంచలన ప్రాజెక్టుతో సిద్ధమవుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగ నాయకన్ కమల్ హాసన్ కలిపి భారీ చిత్రం తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు. ఈ చిత్రం వెల్పరి నవల ఆధారంగా రూపొందనుందా? పూర్తి వివరాలు చూద్దాం. భారతీయ సినిమా దర్శకుడు శంకర్ తన కొత్త ప్రాజెక్టుతో మరోసారి సంచలనం సృష్టించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగ నాయకన్ కమల్ హాసన్లను కలిపి భారీ చిత్రం తీసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రం సుజాత రచించిన ప్రసిద్ధ తమిళ నవల వేల్పరి ఆధారంగా రూపొందే అవకాశం ఉంది. శంకర్ గత చిత్రాలైన రోబో 2.0 వంటి భారీ విజయాల తర్వాత ఈ కొత్త ప్రాజెక్టుపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రజనీ, కమల్ వంటి ఇద్దరు లెజెండ్స్ ఒకే స్క్రీన్ పై కనిపిస్తే అభిమానులకు పండగే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం గురించి త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఈ భారీ ప్రాజెక్టు సినీ ప్రపంచంలో కొత్త ఒరవడిని సృష్టిస్తుందని ఆశిస్తున్నారు. కింగ్డమ్ సినిమా మన ముందుకు వచ్చేసింది. యాక్షన్, డ్రామా, ఎమోషన్స్ తో నిండిన ఈ చిత్రం ఆకట్టుకుందా? ఈ సినిమా ఎలా ఉంది? దీని గురించి ఆసక్తికర విశేషాలు, ఇంకా మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. కింగ్డమ్ సినిమా ఒక ఉత్కంఠభరిత యాక్షన్ డ్రామా. శక్తివంతమైన కథాంశం, ఉద్వేగభరిత సన్నివేశాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. హీరో పాత్రలో విజయ్ అద్భుత నటన కనపరిచాడు. దర్శకుడు కథను ఆసక్తికరంగా నడిపించాడు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చిత్రానికి బలం. కొన్ని సన్నివేశాలు కాస్త సాగదీతగా అనిపించినా మొత్తంగా కథలోని ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్లు ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. క్లైమాక్స్ ఊహించని రీతిలో ఉత్కంఠ రేపుతోంది. యాక్షన్ ప్రియులకు ఈ సినిమా ఒక థ్రిల్లింగ్ అనుభవం అనే చెప్పాలి. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన సినిమా రహస్యాలను వెల్లడించారు. నాగార్జున అభిమానిగా ఆయన స్టైల్ ను కాలేజీ రోజుల్లో అనుకరించిన లోకేష్ ఒక బలమైన విలన్ పాత్రకు నాగార్జునని స్ఫూర్తి అని చెప్పారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన సినీ ప్రస్థానంలో నాగార్జున ప్రభావాన్ని గుర్తు చేసుకున్నారు. కాలేజీ రోజుల్లో నాగార్జున ఆకర్షణీయమైన శైలికి ఫిదా అయిన లోకేష్ ఆయన లుక్ ను అనుకరిస్తూ ఫంకీ హెయిర్ స్టైల్ పెట్టుకునేవారట. ముఖ్యంగా నాగార్జున నటించిన రక్షకుడు సినిమా లోకేష్ కు ఎంతగానో ఇష్టమట. ఈ సినిమాలోని నాగార్జున పాత్రలోని తీవ్రత, శైలి తన సినిమాలో విలన్ పాత్రలకు స్ఫూర్తిగా నిలిచాయని లోకేష్ వెల్లడించారు. ఒక బలమైన, ఆకర్షణీయమైన విలన్ ను సృష్టించాలని భావించినప్పుడు నాగార్జున ఇమేజ్ తన మదిలో మెదిలిందని తెలిపారు. నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ లోకేష్ సినిమాల్లోని పాత్రల రూపకల్పనకు దోహదం చేశాయని ఆయన అన్నారు. ఈ ఆరాధన లోకేష్ దర్శకత్వ శైలిలో కూడా ప్రతిఫలిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.